పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులు నిర్వహణ లోపంతో డిపోలకే పరిమితమయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్టీసీ అద్దెకు నడిపిస్తున్న ఈవీ బస్సులకు వరుస అగ్ని ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సుల సేవలను అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈవీ బస్సుల వినియోగం అధిక సంఖ్యలో ఉంది. తాజాగా ఆ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్ బస్సులు ప్రస్తుతం వాటిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుండడంతో ఆర్టీసీ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తుంది. అయితే దాంట్లో 100% సేఫ్టీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే వాటికి సంబంధించినటువంటి రాకపోకలను పునరుద్ధరించాలని ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. జేబీఎం బస్సులన్నీ ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి నడిపిస్తున్నాము అదనంగా అని చెప్తున్నప్పటికీ కూడా సరిపడా అంటే రద్దీకి సరిపడా బస్సులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ బస్టాండ్ వద్ద పరిస్థితి చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి జనాలు మనకు పండుగలప్పుడు ఇతర సందర్భాలలో రద్దీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులు వాటి నుంచి ఆగిపోవడంతో డిపోలకే పరిమితం కావడంతో అయితే రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అంటే పాఠశాలలు కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, తమ పనులకు వెళ్ళేటువంటి విద్యా ఉపాధి కోసం వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా బస్టాండ్కు పెద్ద ఎత్తున చేరుకుండడంతో వారికి సరిపడా బస్సులు అయితే రావట్లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు బస్సులన్నీ కూడా జేబీఎం బస్సులు ఎక్కడికక్కడ డిపోలోనే ఆగిపోయాయి. ఇక ఆర్టీసీ బస్సులు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 169 విద్యుత్ బస్సులు ఉన్నాయి. వీటిలో సూర్యాపేటలో 79 బస్సులు, నల్గొండ డిపోలో 77 బస్సులు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఆయా డిపోలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం నల్గొండకి సంబంధించి దాదాపుగా 150 బస్సులను హైదరాబాద్ నుంచి తెప్పించి ఇటు నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డిపోల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నడిపిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికక్కడ నిలిచి ఉంటాయి, రాకపోకలు సాగించవని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులు ఎంతసేపటి నుంచి బస్టాండ్లలో వెయిట్ చేస్తున్నారు ఏందనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నారు? బస్సులు వస్తున్నాయా, రావట్లేవా? ఇంకా రాలేదు సార్, అరగంట సేపు అయింది వచ్చి. రాలేదు, అరగంట అయిపోయింది. 9 గంటలకు వచ్చి కూర్చున్నాం. టైంకి రావట్లేమండి బస్సు, అరగంట దాటింది. బస్సు అంటే బాలకరికి మాకు తెలియదు కదా సంగతి. వాళ్ళు అడిగితే వస్తా అంటారు కానీ ఆ టైంకి రాపాడదాం. నేను ఇప్పుడు ప్రెజెంట్ దేవరకొండ వెళ్ళడానికి బస్టాండ్ దగ్గర వేచి ఉంటున్నా. కానీ ఇప్పటి వరకు నేను గంటతోటి నుంచి బస్టాండ్లో ఉన్నా. కానీ ఇంతవరకు ఒక బస్సు కూడా వచ్చిన పరిస్థితి దాఖలాలు లేవు. ఇప్పుడు వచ్చిన బస్సులలో కూడా జెంట్స్కి అయితే చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రయాణికులకు సరిపడ బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రద్దీ పరంగా అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. జెంట్స్కి అసలు సీట్లు కూడా ఉండట్లేదు కూర్చోడానికి కూడా. ప్రెజెంట్ అయితే మనకు ఎలక్ట్రికల్ బస్సులు ఆపేయటం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున డీజిల్ బస్సులు అనేది సరిపడినంత ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుచున్నాము. ఫుట్పాత్ మీద కూడా చాలా వరకు రష్గా ఉంటుంది. కావున జనాలకు సరిపడా సర్వీసులు నడపాలని చెప్పేసి కోరుచున్నాము. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 బస్సు డిపోల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా అధికారులు ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచి రద్దీకి అనుగుణంగా నడిపించాలని ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా నిలిపివేయడంతో ఆర్టీసీకి ఇబ్బంది అవుతుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ స్థాయిలో ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సుల మీద ఆధారపడ్డారు. అయినప్పటికీ కూడా అవి ఒక్కసారిగా నిలిపేసినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందనేటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం ప్రయాణికుల నుంచి అయితే వినిపిస్తున్నాయి. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.